నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే అంటే నేను 5 years ఎల్ఎల్బి చేశానండి. ఆ 5 years ఎల్ఎల్బి సమయం నుంచే నేను న్యాయమూర్తిగా అవ్వాలనే దృఢ సంకల్పంతో ప్రిపరేషన్ బిగించేశానండి. ఈ ప్రిపరేషన్ జర్నీ మొత్తం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఈ ప్రిపరేషన్లో పర్టికులర్గా సన్నద్ధం ఎలా అవ్వాలి అంటే టైం అనే మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సిలబస్ ముందు హైకోర్టు వారు ఇచ్చిన సిలబస్ని మనం తీసుకొని ఆ సిలబస్ని సివిల్ లాస్కి క్రిమినల్ లాస్కి వాళ్ళు డివైడ్ చేసి ఇస్తారండి. సివిల్ లాస్ ఎన్ని మేజర్ లాస్ ఉన్నాయి, క్రిమినల్ ఎన్ని మేజర్ లాస్ ఉన్నాయి, సివిల్ ఎన్ని మైనర్ యాక్ట్స్ ఉన్నాయి, క్రిమినల్ ఎన్ని మైనర్ యాక్ట్స్ ఉన్నాయో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనము మైనర్ యాక్ట్స్ అదేవిధంగా మేజర్ యాక్ట్స్కి స్కెడ్యూల్ వేసుకొని సమయ పరిపాలనతో ఎక్కడా కూడా కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా పర్సివియరెన్స్తో మనం ముందుకు వెళ్తే కనుక విజయం అనేది ఖచ్చితంగా అందరికీ సాధ్యమేనండి. ప్రతి ఆస్పిరెంట్కి ఉండాల్సింది కూడా డిసిప్లిన్ అండి. వాళ్ళు ఏం చేయాలో తెలుసుకున్నారో ఆ రోజుకి అది అయిపోతేనే అది నెక్స్ట్ డే ఆ వర్క్ అనేది బిగిన్ చేయాలండి. నేను కేసెస్ ఉన్నప్పుడు కేసెస్కి అటెండ్ అవుతూ ఉండేదాన్నండి. ఆ కేసుకి సంబంధించినవన్నీ ఆర్గ్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ అవుతానండి. అవి అయిపోయిన వెంటనే నేను తిరిగి మళ్ళీ నా ప్రిపరేషన్ కంటిన్యూ చేసేదాన్ని. ఎప్పుడు ఇదే విధంగా నేను 3 సంవత్సరాలు కృషి చేశానండి దీని మీద. ఇదే విధమైన ప్రాసెస్లో నేను ఫైనల్గా గోల్ అనేది రీచ్ అయ్యానండి. నా ఓటమి నుంచి నేను చెప్తున్న పాఠాలు ఏంటంటేనండి, మెయిన్స్ ప్రిలిమ్స్లో ఎప్పుడు నాది మిస్ అవ్వలేదండి. ప్రిలిమ్స్లో ఎప్పుడు నాది 90, 95, 96, 93 నాకు వచ్చాయండి. అండ్ 100కి అండి ఆ మార్క్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మెయిన్స్ విషయానికి వస్తే మనకి మెయిన్స్ లో మేజర్ గా 3 పేపర్స్ ఉంటాయి. ఒకటి సివిల్, క్రిమినల్ అండ్ థర్డ్ జనరల్ పేపర్ ఉంటుంది. మన హైకోర్టు వారు ప్రెసెంట్ ఈ నోటిఫికేషన్ లో కొత్తగా రూల్స్ చేంజ్ చేయడం జరిగింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటేనండి, సివిల్ లో 60% రావాలి, క్రిమినల్ లో 60% రావాలి, అగ్రిగేట్ అనేది 60% అనేది ఉండాలి. అది దాటిన వ్యక్తులు ఓసీ కాంపిటీషన్ లో సర్వైవ్ అవ్వగలుగుతారు. విశ్లేషించుకున్నాను ఓటమి గల రీజన్స్ లో. మేజర్ గా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడాను నా హ్యాండ్ కి ఇంకొంత ఎక్కువ ఎక్సర్సైజ్ ఇవ్వాల్సి వచ్చింది, ఎక్కువ పుష్ ఇవ్వాల్సి వచ్చింది. నేను నా ఓటమి గల ప్రధాన కారణం అనేది నా మెయిన్స్ టైంలో హ్యాండ్ రైటింగ్ అనేది లేకపోవడం. అదే విధంగా మీరు మాక్ ఎగ్జామ్స్ ఎన్ని ఎక్కువ రాస్తే మీకు రియల్ ఎగ్జామ్ లో అంత తేలిక అవుతుందండి. మీకు సులువుగా మీరు ఎగ్జామ్ రాసేయగలుగుతారు. ఫస్ట్ టైం నేను రాసినప్పుడు ఏం చేసేదానంటే 10 marks కి 3 pages 4 pages అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను, టైం లిమిట్ పెట్టుకోకుండా. సో మనం టైం లిమిట్ తో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రిపరేషన్ టైంలో 3 గంటల సమయాన్ని సివిల్ లోకి, ఇంకొక 3 గంటలు క్రిమినల్ లోకి వెచ్చించుకొని నేను 10 గంటల నుంచి 14 గంటల వరకు కన్సిస్టెంట్ గా రీడింగ్ చేశానండి. కోర్టుకి వెళ్లే సమయంలో మినిమం 4 గంటలు ఉండే విధంగా మేనేజ్ చేసుకునేదాన్ని.